హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టైలర్ లక్ష్మిని. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేద్దాం. నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను, వాళ్ళు బాడీ మెజర్మెంట్ ఇచ్చారు. ఈ బాడీ మెజర్మెంట్ ప్రకారం మనం బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు లైనింగ్ తీసుకుందాం. లైనింగ్ అనేది ఓపెన్ అనేది అవతల సైడ్ ఉండాలి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ తీసుకుంటాను. లైనింగ్ని 4 ఫోల్డ్ చేసుకొని ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్ కట్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకుంటాను నేను. హ్యాండ్స్ అయితే మెయిన్ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ అనేది అవతల సైడ్ ఉండేటట్టు ఫోర్ ఫోల్డ్ చేసుకొని అదే విధంగా పైన లైనింగ్ పెట్టుకోవాలి. ఎంత ఇచ్చారు వాళ్ళు హ్యాండ్స్ లెంత్ 10.5 తీసుకుందాం మనం. హ్యాండ్కి బార్డర్ వచ్చింది కదా, చూసుకోవాలి జాగ్రత్తగా. 10.5 ఇక్కడికి వస్తుంది. 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి తీసుకుందాం. టైట్ ఎంత 9 దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 2. ఇక్కడ 11 వచ్చింది కదా మనకి, ఇక్కడ వచ్చేసి 1 2 3 ఇంచెస్ తగ్గించేసేయాలి. వాళ్ళు ఇక్కడ పప్పు పెట్టమన్నారు అనమాట. నాకు హ్యాండ్స్కి పప్పు పెట్టమని చెప్పారు. పైన నేను 2.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 1.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. పఫ్ కోసం ఇది. కింద మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకుందాం. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. మనకి ఎగుడు దిగుడు లేకుండా ఒక లైన్ మార్కింగ్ చేసుకుందాం. లెంత్ ఎంత ఉంది మనకి? 13 ఉంది. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. 13.5. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 వాళ్ళకి. బ్యాక్ నెక్ వచ్చేసి 8.5. విడ్త్ వచ్చేసి 2 పావు తీసుకుంటున్నాను నేను. 2.5 పైన 2 పాయింట్స్. పైన వచ్చేసి 2 పావు అంతే. షోల్డర్ వచ్చేసి 2.5. ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్. చెస్ట్ వచ్చేసి 33 అంటే 8.5/2. 8.5 తీసుకున్నా పర్లేదు, ఎక్స్ట్రా 2. ఎంత వచ్చింది? 11 వచ్చింది. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గించేసాలి. 10.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం. 10.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా. వేస్ట్ వచ్చేసి చెస్ట్ కంటే 1/2 ఇంచ్ తగ్గించేసాలి ఎవరికైనా. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇది. బ్యాక్ కూడా బోట్ నెక్ ఉంటే ఇక్కడ 6 తీసుకోవాలి మనం. 5.5 తీసుకున్నాం. ఇది డీప్ నెక్ కాబట్టి బ్యాక్
డీప్ నెక్ తీసుకున్నారు వాళ్ళు, అందుకని బోట్ నెక్ ఉంటే 3 తీసుకోవాలి. షోల్డర్ నెక్ కూడా 3 తీసుకోవాలి, షోల్డర్ కూడా 3 తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం. ఇంకా నేను యాజ్ ఇట్ ఈస్ చెప్తూ ఉంటాను కదా, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. యాజ్ ఇట్ ఈస్ మనం కట్ చేసుకుందాం ఇప్పుడు. సేమ్ బ్యాక్ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ దగ్గర వదిలేసి చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చిన్న టక్ వేసుకుంటున్నాను. చిన్న టక్కు స్టిచ్చింగ్ కోసం. ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి నెక్ అనేది ప్రిన్సెస్ కట్కి నెక్ అనేది బ్యాక్ పార్ట్ పెడతాం కదా, అప్పుడు నెక్ అనేది మన సైడ్ ఉండాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడైతే మర్చిపోకండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి అయితే బ్యాక్ పార్ట్ వేస్తాం కదా, అక్కడ ఆమ్ హోల్ లెంత్ తీసుకుంటాం కదా, అది మర్చిపోకుండా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ దానికి యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఫ్రంట్ నెక్ ఎంత 6 ఉంది కదా, 6 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఎంత వచ్చింది 2.5 వచ్చింది మనకి విడ్త్ అనేది. ఇక్కడ వచ్చేసి 3 తీసుకుందాం. ఇక్కడ 1.5. ఈ లెంత్ వచ్చేసి 4 తీసుకుందాం. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 4 తీసుకొని ఇదే విధంగా ఇది స్టేజ్ తీసుకొచ్చి దీంట్లో కలిపేసేయాలి. ఈ షేప్ అన్నమాట, కట్ వర్క్ చిన్న. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం మనం. ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసేసేయాలి. ప్రిన్సెస్ కట్. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి హ్యాండ్స్. బ్లౌజ్ అయితే కంప్లీట్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇది.